నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పెద్దవాళ్ళ కంటే అప్పుడే పుట్టిన పిల్లలకు పచ్చకామర్లు రావటం చాలా సహజం. శిశువుకు కామర్లని తెలియగానే పెద్దవాళ్ళు కంగారు పట్టడం కూడా అంతే సహజం. అయితే ఇదేమీ అరుదైన వ్యాధి అనుకోవడానికి వీల్లేదు. అయితే ఖచ్చితంగా ఇది భవిష్యత్ ఆరోగ్యానికి సూచిక. పుట్టిన శిశువుల్లో 60% మందికి పచ్చకామర్లు వస్తూ ఉంటాయి. ఇది అత్యంత సాధారణం. అంత మాత్రాన నిర్లక్ష్యం చేయకూడదు. శిశువుల్లో కామర్ల లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాల గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలకు ఎదురయ్యే ఇలాంటి సమస్యలకు వైద్యుల సలహాలను చూద్దాం. అప్పుడే పుట్టిన శిశువులు కామర్ల వ్యాధికి గురి కావడం సర్వసాధారణం. దీనివలన వారి చర్మం, కళ్ళు లేత పసుపు రంగులోకి మారిపోతాయి. శిశువు రక్తంలో అత్యధిక స్థాయిలో బైలిరూబిన్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇది ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో తయారయ్యే పసుపు రంగు పదార్థం. దీన్ని తొలగించడంలో సహాయపడే కాలేయం శిశువుల్లో అభివృద్ధి కాకపోవటం అసలు సమస్య. దీని లక్షణాలు, తక్షణ చికిత్స తదితర అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. నవమాసాలు తల్లి గర్భంలో ఉన్న శిశువు తన తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి. వీటన్నిటినీ తట్టుకుని నిలబడటానికి ఇంకా ఎదగని కాలేయం త్వరగా అందించడం సాధ్యం కాదు. దీనికి తోడు పుట్టగానే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. శరీరంలో బైలిరూబిన్ ఎక్కువవుతుంది. ఫలితంగా కళ్ళు, గోళ్ళు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారుతాయి. ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా బరువు తక్కువగా ఉండి నెలలు నిండకముందే పుట్టిన వారికైతే ఈ సమస్య ఇంకాస్త ఎక్కువ. పూర్తి నెలలు నిండిన తరువాత పుట్టిన పిల్లల్లో 2వ రోజు నుంచి కామెర్లు మొదలై 3 నుంచి 5 రోజుల వరకు ఎక్కువగా ఉంటుంది. కాలేయం పనితీరు మెరుగుపడి బైలిరూబిన్ స్థాయి 2 మిల్లీగ్రాములకు రావడానికి నెల రోజులు పట్టవచ్చు. ఈ వ్యాధి వచ్చిన పిల్లల్లో ప్రధానంగా చర్మం, గోళ్ళు పసుపు రంగులోకి మారడం కనిపిస్తుంది. అదేవిధంగా కంట్లోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారిపోతుంది. సాధారణ సమయం కంటే ఎక్కువసేపు శిశువు నిద్రపోతున్నప్పుడు కూడా కామర్లు వచ్చి ఉంటాయని అనుమానించాలి. న్యూబార్న్ బేబీస్లో కామర్లు అంటే మేము ఇంగ్లీష్లో జాండీస్ అంటాము. ఇది పిల్లల్లో సాధారణంగా అందరి పిల్లల్లో, అందరూ చంటి పిల్లల్లో వస్తూనే ఉంటుంది. యూజువల్గా అది 2nd డే నాడు కానీ 3rd డే నాడు స్టార్ట్ అవి 4th 5th డే వరకు ఉండి బై 6th 7th డే కల్లా అది న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆ బేబీకి జాండీస్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కళ్ళు పచ్చగా అవ్వచ్చు, స్కిన్ మటుకి ఎల్లోగా మటుకి అవ్వచ్చు, చేతులు ఇంకా అంటే పామ్స్ అండ్ సోల్స్ అంటే ఆ చేతులు ఇంకా కాళ్ళ దగ్గర కూడా అది మటుకి ఎల్లోగా మటుకి అవ్వచ్చు. డార్క్గా ఉండే పిల్లల్లో జాండీస్ అయితే సరిగ్గా కనపడకపోవచ్చు. అందుకనే కొద్ది స్కిన్ మీద కొద్దిగా ప్రెస్ చేసి ఆ ఫింగర్తో ఒకసారి ప్రెస్ చేసి కొంతసేపు ఒక 5 సెకండ్స్ ఉంచి అది తీస్తే అండర్లైయింగ్ స్కిన్ కూడా ఎల్లోగా ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే పనికి ఉన్నట్లన్నమాట. ఇలాంటి చంటి పిల్లల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ ఎల్లోయిష్నెస్ అన్నది హెడ్ అండ్ నెక్ అంటే ఈ హెడ్ మీద, ముక్కు మీద, ఐస్ మీద, ఫస్ట్ ఈ నెక్ మీద మటుకి స్టార్ట్ అవుతుంది. అది తర్వాత స్లోగా ఎల్లోయిష్నెస్ అన్నది నెమ్మదిగా ఛాతి మీద, కడుపు మీద, మళ్ళీ థైస్, లెగ్స్ అలాగ స్లోగా కిందకి స్ప్రెడ్ అవుతుంది. చాలా తక్కువగా ఉంటే ఓన్లీ ఫేస్, నెక్ లేకపోతే అప్పర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్ మాత్రమే ఉండొచ్చు అన్నమాట. అది ఎంతవరకు అది ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్లో మటుకి బిలిరూబిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అండ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ కూడా అది స్టెయిన్ అయిపోతుంది. సో హ్యాండ్స్ అండ్ ఫీట్ కానీ స్టెయిన్ అయితే బాగా ఎక్కువ ఉన్నట్లు అన్నమాట. చనుబాలు తాగే అప్పుడే పుట్టిన శిశువుల్లో 2 రకాల కామెర్లు వ్యాధి కనిపిస్తుంది. అది అప్పుడే పుట్టిన శిశువులు సరైన రీతిలో చనుబాలు తాగకపోవడం లేదా తల్లిపాలు రావడానికి ఆలస్యం జరుగుతున్నప్పుడు వచ్చే కామెర్లు ఒక రకమైతే చనుబాలు వలన వచ్చే కామెర్లు ఇంకో రకం.
పుట్టే సమయంలో ఏదైనా రాపిడి జరిగితే ఆ కారణంగా ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నమవుతాయి. దీని వలన బైలిరూబిన్ స్థాయిలు పెరిగిపోతాయి. శిశువులకు తల్లిపాల నుండి తగినంత క్యాలరీలు లేదా పోషకాలు లభించకపోతే దాని వలన కామెర్లు రావచ్చు. ఆసుపత్రిలో శిశువు డాక్టర్లకు కనిపించే తీరు ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అధిక స్థాయిలో బైలిరూబిన్ కలిగి ఉన్న శిశువుల్లో మరిన్ని రక్త పరీక్షలు చేయవచ్చు. జాండీస్ అన్నది బాగా ఎక్కువైతే పిల్లలకి ఎల్లోనెస్, అంటే ఈ ఎల్లోనెస్ ఒకటే స్ప్రెడ్ అవ్వడం కాదు, అది ఈ బిలిరూబిన్ అనే పదార్థము బ్రెయిన్లో కూడా స్ప్రెడ్ అవి వాళ్ళకి ఫీవరు, మళ్ళీ బ్రెయిన్లో స్ప్రెడ్ అవి ఫిట్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఒకవేళ దాన్ని బ్రెయిన్లో కానీ స్ప్రెడ్ అయిందంటే మనం దాన్ని బిలిరూబిన్ ఎన్కెఫలోపతి అంటాం, ఆర్ లేకపోతే కన్నెక్ట్రస్ అంటాం. ఒకసారి బ్రెయిన్కి అది కానీ బాగా స్ప్రెడ్ అవుతుంటే యూజువల్గా 20 to 25 mg/% కంటే ఎక్కువ కానీ ఈ బ్లడ్లో బిలిరూబిన్ స్ప్రెడ్ అయితే అది బ్రెయిన్కి ఎక్కి ఆ బేబీకి పర్టికులర్ బేబీకి బిలిరూబిన్ బ్రెయిన్కి ఎక్కడం వల్ల ఎన్కెఫలోపతి వస్తుంది, ఆల్సో కాల్డ్ ఎస్ కన్నెక్ట్రస్ అన్నమాట. సో అలాంటి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం మటుకి బిలిరూబిన్ని మనం అది నార్మల్ జాండిసా లేకపోతే అదేమన్నా తనకి ప్రాబ్లం అవుతుందా అంటే అబ్నార్మల్లా అనేది మనం మటుకు ముందుగా మనకి తెలుసుకోవాలి. దాని ప్రకారంగానే మనం మటుకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలన్నమాట. యూజువల్గా ఈ హై జాండిస్ అన్నది పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే తల్లి బ్లడ్ గ్రూప్ బేబీ బ్లడ్ గ్రూప్ సరిగా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల, అంటే తల్లిది ఒకవేళ ఓ బ్లడ్ గ్రూప్ అయ్యి ఇంకోటి బేబీది ఏ ఆర్ బి అయితే ఇలాగా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా ఉండొచ్చు. ఆర్ తల్లి బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ అయి ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ RH పాజిటివ్ అయి ఉంటే అటువంటి సందర్భాల్లో కూడా బేబీకి హై జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. శిశువుల్లో వచ్చే కామెర్ల వ్యాధికి ఎక్కువ సందర్భాల్లో ఎటువంటి చికిత్స అవసరం లేదు. బైలిరూబిన్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వేగంగా పెరుగుతున్నప్పుడు మాత్రమే బైలిరూబిన్ స్థాయిలను తగ్గించడానికి చికిత్స అవసరం. బైలిరూబిన్ అణువుల ఆకృతిలో మార్పులు తెచ్చే ప్రత్యేక లైట్ కింద శిశువును ఉంచుతారు. దీనివలన అవి శిశువు మూత్రం ద్వారా మలం ద్వారా తొలగించబడతాయి. ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ అనేది ఇంకో పద్ధతి. రక్తం సరిపోలని కారణంగా వచ్చిన కామెర్లైతే యాంటీబాడీ స్థాయిలను తగ్గించడానికి ఈ పద్ధతి ఎంచుకుంటారు. ఈ విధానంలో బైలిరూబిన్ మాతృ యాంటీబాడీస్ తీవ్రతను తగ్గించడానికి కొద్ది మొత్తంలో రక్తం సేకరిస్తారు. తరువాత రక్తాన్ని మళ్ళీ శిశువు శరీరంలోకి ఎక్కిస్తారు. శిశువుల్లో కామెర్ల వ్యాధిని నివారించడానికి ఖచ్చితమైన జాగ్రత్తలేమీ లేవు. శిశువుకు చనుబాలు బాగా పట్టాలి. ఫార్ములా పట్టే శిశువులకు ప్రతి 2-3 గంటలకు ఒకసారి 30 నుంచి 60 మిల్లీలీటర్లు ఇవ్వాలి. తీవ్ర స్థాయి కామెర్ల వ్యాధికి చికిత్స చేయని పక్షంలో బైలిరూబిన్ మెదడుకు వ్యాపించి మెదడు శాశ్వతంగా దెబ్బతినవచ్చు. వెనికిడి సమస్యలు రావచ్చు. అది ఇంకా బాగా ఎక్కువైపోతే అది మంచిది కాదు. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఫీడింగ్ ఇమ్మంటాము. అండ్ ఆ పర్టికులర్ వాల్యూ వచ్చాక జాండీస్ని ట్రీట్మెంట్ మనం ఫోటోథెరపీ ద్వారా మనం మటుకి ట్రీట్మెంట్ ఇస్తామంటే ఒక స్పెషల్ బ్లూ లైట్స్ ఉంటాయి. బేబీకి అన్ని క్లోత్స్ ఎక్సెప్ట్ ఫర్ డైపర్ ఒక్కటి మనం తీసేసి బేబీకి అన్ని వైపుల నుంచి మనం ఈ లైట్ ఈ ఫోటోథెరపీ కింద మనం కానీ పెడితే అది తొందరగా స్లోగా విదిన్ 48 అవర్స్లో యూజువల్గా అది కంట్రోల్ అయితే అయిపోతుంది. ఒకవేళ అది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, బాగా ఎక్కువగా వస్తుంది, 25 mg కంటే ఎక్కువ ఉన్నది, అండ్ ఆ పర్టికులర్ బేబీ కొద్దిగా డల్గా ఉన్నది, సరిగ్గా ఫీడింగ్ సరిగ్గా మటుకు తీసుకోవటం లేదు అంటే అటువంటి పిల్లలకి ఫోటోథెరపీతో పాటు బ్లడ్ కూడా ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే మనం బ్లడ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం. సో బాడీలో ఉన్న బ్లడ్ అంతా తీసేసి వేరే బ్లడ్ అయితే మనం మటుకి వేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్లాగా మనం మన ప్రైమరీ గోల్ ఏంటంటే పిల్లలకి చంటి పిల్లలకి చాలామంది 70 to 80% పిల్లలకి ఈ జాండీస్ అన్నది కామన్గా ఉంటూనే ఉంటుంది. అది నార్మల్ జాండీసా అబ్నార్మల్ జాండీసా అన్నది మనం తెలుసుకోవాలి.
అది బాగా బాడీలో స్ప్రెడ్ అయినా ఆర్ మీకు డౌట్ ఉన్నప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది మనం దాని గురించి ఏమైనా వరీ అవ్వాలా వద్దా అనేసి మనం మటుకి తెలుసుకోవాలి. అప్రాపరియేట్ టైంలో బ్లడ్ టెస్ట్ చేయాలి. ట్రీట్మెంట్ అవసరం అయితే డెఫినెట్గా దానికి మటుకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. అలా మనం ఇగ్నోర్ చేసి ఒకవేళ సరిగ్గా మనం టైంకి ఇవ్వాల్సిన మనం కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వకపోతే అది బాగా ఎక్కువై బ్రెయిన్కి స్ప్రెడ్ అవి పర్మనెంట్గా బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా ఎదిగిన శిశువు ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి సొంతంగా శ్వాసించడం మొదలు ఆహారం తీసుకోవడం, పరిసరాలకు తగినట్టుగా మారటానికి అలవాటు పడే క్రమంలో తలెత్తే సమస్య కాబట్టి సాధారణంగా రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంది. అయితే నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళల్లో కాస్త ఆలస్యం జరగవచ్చు. దీనికి రకరకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి గనుక సమస్య తీవ్రతను బట్టి స్పందించడం అవసరం. వాంతులు అనేవి పెద్ద వయసులో ఏదో ఒక కారణం చేత చూస్తుంటాం. కానీ చిన్నపిల్లల్లో మాత్రం చీటికి మాటికి వాంతులే వేధిస్తూ ఉంటాయి. పసిపిల్లల్లో అయితే వాంతుల సమస్య మరీ ఎక్కువ. తల్లి పాలు పట్టగానే సగం కక్కేస్తూ ఉంటారు. నిజానికి పసిపిల్లలు తాగిన పాలను వాంతి చేసుకోవడం అన్నది సర్వసాధారణమే. కానీ పిల్లల్లో కడుపు నొప్పి, జ్వరం, విపరీతమైన ఏడుపు, మూత్రం రాకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తూ వాంతులు అవుతూ ఉంటే మాత్రం వాటిని కాస్త సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, కార్తీక్ ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 7 సంవత్సరాలు. బాబుకి మూత్రంలో మంట బాగా వస్తోంది అంటున్నాడు. నడుం చుట్టూ నొప్పిగా ఉందని చెప్తున్నాడు. ఒక్కోసారి వాంతి కూడా చేసుకుంటున్నాడు. నోరు వికారంగా ఉంది అంటున్నాడు. తెలిసిన వాళ్ళని అడిగితే బాబు కిడ్నీలో రాళ్ళు ఉండవచ్చు అంటున్నారు. ఈ వయసు పిల్లల్లో కిడ్నీలో రాళ్ళు రావడం జరుగుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కార్తీక్ గారు, 7 ఏళ్ల పిల్లాడు యూరిన్లో మంట, మూత్రంలో మంట అని అంటున్నాడంటే డెఫినెట్గా ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదన్నా కిడ్నీలో ఉందని మూత్రంలో ఉందని అనుకోవచ్చు. మనం స్టోన్స్ అనేవి మీరు డైరెక్ట్గా అంటే మీరు రాళ్ల గురించి క్వశ్చన్ అడిగారు, కిడ్నీలో రాళ్ల గురించి క్వశ్చన్ అడిగారు. కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏ వయసులో అయినా రావచ్చు. 2 months 3 months బేబీస్లో కూడా మేము కిడ్నీలో స్టోన్స్ చూసాము. పెద్దవాళ్ళలో వచ్చినంత కామన్గా రాకపోయినా చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ రావచ్చు. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది కిడ్నీ స్టోన్స్ పిల్లల్లో. అది ఎందుకు వస్తాయో మనం చూద్దాం. ఈ బాబుకి అంటే నడుం నొప్పి అనేది చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్. అది స్పెసిఫిక్గా కిడ్నీ పెయిన్, కిడ్నీ ఉన్న చోట అంటే ఈ వీపుకి సైడ్ పెయిన్ ఏదన్నా వస్తుందా అనేది మనం చూసుకోవాలి. వామిటింగ్స్ అనేవి కూడా చాలా నాన్ స్పెసిఫిక్, అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ మూత్రంలో మంట ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక యూరిన్ టెస్ట్, అలాగే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీస్, బ్లాడర్ అది చూసేస్తే కిడ్నీస్లో స్టోన్ రావచ్చు పిల్లలకి, బ్లాడర్లో కూడా స్టోన్ రావచ్చు, మూత్రాశయంలో కూడా స్టోన్ రావచ్చు పిల్లలకి. సో అది తెలిసిపోతుంది మనకి కిడ్నీలో స్టోన్ ఉందా, మూత్రాశయంలో స్టోన్ ఉందా తెలిసిపోతుంది. యూరిన్ టెస్ట్లో మనకు యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా వద్దాం. ఇప్పుడు స్టోన్స్ అవన్నీ పక్కన పెడితే బాగా నీళ్లు తాగడము, టైం టు టైం బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసుకోవడము, బాగా వాటర్ లిక్విడ్స్ ఇవ్వడము, సాల్ట్ తక్కువ తీసుకోవడం. కాబట్టి వాటర్ బాగా తాగించడము, సాల్ట్ వీలైనంత తక్కువ ఆహార పదార్థాల్లో తీసుకోవడము, టైం టు టైం యూరిన్ పాస్ చేయించడము, మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవడము. ఈ 4 పనులు చేస్తే చాలామందికి కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. డాక్టర్ గారు, గోపి ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 3 సంవత్సరాలు. బాబుకి వరిబీజం నొప్పిగా ఉండి వాపు వస్తే సర్జరీ చేసి తీసేశారు. ఈ సమస్యకు సర్జరీ తప్పనిసరి అని డాక్టర్ అన్నారు. ఒకే వరిబీజంతో ఉంటే బాబుకి భవిష్యత్తులో సమస్యలు రావా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. గోపి గారు, 3 సంవత్సరాలు మీ బాబుకి వరిబీజం నొప్పి అని అంటే, వరిబీజం అంటే నేను అనుకుంటాం మీరు టెస్టిస్ అంటే ఆ గోళీని వరిబీజం అని మీరు అంటున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరు మీరు రాసిన దాన్ని బట్టి, మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ బాబుకి టెస్టిస్ టార్షన్ వచ్చింది. టార్షన్ ఆఫ్ టెస్టిస్ అంటారు. టార్షన్ ఆఫ్ టెస్టిస్ అంటే ఏమిటి అంటే, ఏదైతే మన బీజం ఉంటుందో, ఏది మన టెస్టిస్ ఉంటుందో ఆ టెస్టిస్ అది ట్విస్ట్ అవుతుంది అనమాట. కొంతమంది పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో కూడా అవ్వచ్చు.
సో అది ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్ అయితే ఏమవుతుందంటే బాగా సివియర్ పెయిన్ వస్తుంది. దానికి రక్తనాళం ఏదైతే టెస్టిస్కి రక్తం తీసుకొస్తుందో ఆ రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తనాళం ఇప్పుడు మనం పైపు తీసుకుని దాన్ని ట్విస్ట్ చేస్తే ఆ పైపు బ్లాక్ అయిపోతుంది కదా, అట్లాగే ఆ రక్తనాళం బ్లాక్ అయిపోయి ఆ టెస్టిస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోవడం వల్ల అది అతి తొందరగా మనం కనుక డయాగ్నోస్ చేయగలిగితే వితిన్ ఫస్ట్ 6 hours అట్లాగా మనం అంటే పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత 6 hours లోపల డయాగ్నోస్ చేయగలిగితే అప్పుడు మనము ఆపరేషన్లో ఒక్కొక్కసారి ఆ టార్షన్ని డీటార్ట్ అంటే దాన్ని మళ్ళీ అన్ట్విస్ట్ చేసి టెస్టిస్ని ఒకవేళ ఇటు ట్విస్ట్ అయితే రివర్స్లో ట్విస్ట్ చేసి ఆ రక్తం ప్రసరణ మళ్ళీ దాన్ని సాగేటట్టు చూసి ఆ టెస్టిస్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా కేసుల్లో ఏమవుతుందంటే మనకు నొప్పి వచ్చి వాపు వచ్చి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉందని డయాగ్నోజ్ అయ్యేటప్పటికే మనకి జనరల్గా టైం చాలా ఎక్కువైపోతుంది. ప్రాబ్లం ఏంటంటే రెండిట్లో ఒకటి ఆల్రెడీ చెడిపోయింది తీసేశారు కాబట్టి రేపు పొద్దున్న దీనికి ఏమన్నా ఇన్ఫెక్షన్ రావడమో దీనికి ఏమన్నా దెబ్బ తగలడమో మన బ్యాడ్ లక్ ఇది కూడా ఏమన్నా ట్విస్ట్ అయ్యి టార్షన్ అవ్వడమో జరిగితే ఇది కూడా పోతే ప్రాబ్లం. కాబట్టి వీలైనంత వరకు 2 టెస్టిస్ని సేవ్ చేసుకోవడం బెటర్. బట్ ఒక టెస్టిస్ మీ బాబుకి నార్మల్గా ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్లో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ. పిల్లలు వాంతి చేసుకోవడం వెనుక జీర్ణ సంబంధిత కారణాలు ఉండవచ్చు. రకరకాల బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు. తలకు దెబ్బ తగలడం లాంటి కారణాలు కూడా ఉండొచ్చు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడం కూడా ఉండొచ్చు. ఏవైనా విషపూరిత పదార్థాలు లోపలికి తీసుకోవడం, మింగడం లాంటి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కొన్ని రకాల రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సిటీ పరీక్షల ద్వారా వాంతుల వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్స చేస్తారు డాక్టర్లు. డాక్టర్ గారు, ప్రదీప్ ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 7 సంవత్సరాలు. బాబు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటాడు. జంక్ ఫుడ్ బాగా తింటాడు. ఎంత చెప్పినా వినడు. ఈ మధ్య బాబుకి ఒకరోజు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. టెంపరేచర్ చెక్ చేసి బాబుకి అధిక రక్తపోటు సమస్య ఉందని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు మా బాబు విషయంలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాబు జీవితాంతం బీపీ మందులు వాడాల్సిందేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రదీప్ గారు, మీరు అడిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ట్రెండింగ్ టాపిక్గా ఉందన్నమాట. అంటే హైపర్ టెన్షన్ ఇన్ కిడ్స్, పిల్లల్లో బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటిది. ఇది వాస్తవంగా చెప్పాలంటే అండర్ డయాగ్నోస్డ్ అనమాట. అండర్ డయాగ్నోస్డ్ అంటే చాలా వరకు కూడా మనం పిల్లలకి, ఉదాహరణకు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లల్ని తీసుకున్నట్లయితే కనుక మీ బాబు ఏజ్ పిల్లల్ని బీపీ అనేది రొటీన్ డే టు డే ప్రాక్టీస్లో మనం ఉండదన్నమాట. అన్లెస్ అంటే ఏదన్నా సిమ్టమ్స్ ఉంటాయి తప్ప రొటీన్గా చేయాలి. దీనివల్ల అంటే కనుక చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ద్వారా, అదే రకంగా డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా, ఉప్పు తగ్గించుకోవడం ద్వారా, కొవ్వు పదార్థాలు తక్కువగా తింటూ ఎక్కువగా ప్రోటీన్, రోజు వ్యాయామం చేయడం, కేవలం డైటే కాకుండా అట్లీస్ట్ ఒక 1 hour ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది అంటే స్టాండర్డ్ ఎక్సర్సైజ్ అనమాట. పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు 1 గంట అనేది కాకుండా ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ, వాకింగ్ అండ్ రన్నింగ్ కానీ, లేదన్నా ఒక అవుట్డోర్ యాక్టివిటీ, గేమ్స్ లాంటివి కానీ డిఫైన్డ్గా ఒక 1 hour వాళ్ళు కానీ స్పెండ్ చేయగలిగితే ఫిజికల్ యాక్టివిటీ, దాని ద్వారా కూడా బీపీ అనేది కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. పెద్దవాళ్ళలాగా లైఫ్ టైం అవసరమయ్యే ఛాన్స్ ఉండదు. బార్డర్ లైన్ బీపీ అయితే కనుక లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చొని టీవీ చూడటం, కూర్చొని ఎక్కువసేపు చదవడం, ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం వల్ల, బరువు ఎక్కువగా ఉండడం వల్ల, ఫ్యామిలీలో ఒకవేళ హిస్టరీ ఉంటే కనుక ఇలాంటి వాళ్ళ విషయంలో ముందుగానే మనం ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు, ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లైఫ్ స్టైల్ అండ్ డైట్లో చాలా వరకు రివర్సబుల్. ఒక్కొక్కసారి సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే కిడ్నీకి సమస్యలు ఉన్నా, హార్ట్ సమస్యలు ఉన్నా కానీ, అడ్రినల్ గ్లాండ్కి సంబంధించిన కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఫియోక్రోమోసైటోమ్ అంటారు, ఇట్లాంటి వాటి వల్ల అయితే కనుక ప్రైమరీ ట్రీట్మెంట్, అంటే ఏది ప్రాబ్లం ఉందో కిడ్నీ అయితే కిడ్నీ, హార్ట్ అయితే హార్ట్, అడ్రినల్ గ్లాండ్ ఆ సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే కనుక బీపీ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇట్లాంటి వాటిలో లాంగ్ టర్మ్గా మనం బీపీ మెడికేషన్ అవసరం ఉండదు. అలా కాకుండా వెయిట్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ వల్ల అనుకుంటే కనుక ఇది పెద్ద అయ్యాక కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పిల్లలు అప్పటి నుంచే ప్రాపర్ డైట్ అండ్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల, బాడీలో ఫ్యాట్ కంటెంట్, ఓవర్ వెయిట్ రెడ్యూస్ అయ్యడం, వ్యాయామం చేయడం ద్వారా కూడా చాలా వరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం. డాక్టర్ గారు, రుతిక ఇలా అడుగుతున్నారండి. మాకు 2 పిల్లలు. పాపకు 8 సంవత్సరాలు, బాబుకి 5 సంవత్సరాలు ఉంటాయి. అయితే పాపకి ఎక్కువసార్లు జలుబు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరోనా సమయంలో జలుబు చేసినా, దగ్గు వచ్చినా భయంగా ఉంటుంది. ఇప్పుడేమో కరోనా 3rd వేవ్ పిల్లల మీదే ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఈ సమయంలో పిల్లలు 3rd వేవ్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి అని అడుగుతున్నారు.
రితికా గారు, మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. అది ఈ థర్డ్ వేవ్, పర్టికులర్లీ మన భారతదేశంలో ఇండియాలో తీసుకున్నట్లయితే కనుక థర్డ్ వేవ్ అనేటువంటిది చాలా సివియర్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం అనేది మనం కథనాలు రకరకాలుగా చూస్తూ ఉన్నాము. యూజువల్గా మిగతా వైరల్ డిసీజెస్ తీసుకున్నారనుకోండి, రొంప కానీ ఫ్లూ ఇన్ఫెక్షన్ కానీ రొటీన్గా మనం తీసుకుంటే, అంటే కోవిడ్కి ముందర పరిస్థితి పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. జలుబులు, దగ్గులు, జ్వరాలు పెద్దవాళ్ళలో కంటే. ఎందుకనంటే స్కూల్స్ ఉండడం కానీ లేదా గ్రూపింగ్, అంటే ఒకళ్ళు ఎక్కువగా కలిసే అవకాశం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనమాట. సో అంతేగాని థర్డ్ వేవ్లో స్పెసిఫిక్గా పిల్లలకి ఎక్కువగా అవటం అనేది లేదు. చాలా వరకు ఆర్గనైజేషన్ లైక్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దీని మీద ఒక ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేస్తే యూ కెన్ గో ఆన్లైన్ అండ్ సీ. కాకపోతే ప్రికాషన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం వస్తే కనుక రొటీన్ ప్రికాషన్స్, ఇప్పుడున్న లాక్డౌన్ సిట్యువేషన్స్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సిట్యువేషన్స్ ఆర్ మినిమల్ మూమెంట్ మనకి సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి స్కూల్స్ కూడా లేవు, అన్ని ఆన్లైన్ స్కూలింగ్. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండే వర్కింగ్ పీపుల్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, లేదా ఇద్దరు పేరెంట్స్ బయటికి వెళ్ళి వచ్చే ఛాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ పీపుల్, పిల్లలు 11 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరున్నా సరే ఇంట్లో ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్, అది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి వ్యాక్సిన్, ఒకవేళ తీసుకోకపోతే కనుక ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వైన్ ఫ్లూ నుంచి, రొటీన్గా వచ్చే ఫ్లూ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమన్నా కొంచెం క్రాస్ ప్రొటెక్షన్ ఉంటే కనుక కోవిడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. స్టడీస్ అయితే ప్రూవెన్ బెనిఫిట్ లేదు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ రాదు అని. కానీ పెద్దవాళ్ళలాగా పిల్లలకి ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ రాలేదు. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ఫ్లూ అనే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు ఫ్లూ అనేటువంటిది నార్మల్ ఫ్లూ రాదు. అదే రకంగా కోవిడ్ నుంచి కూడా కొంత క్రాస్ ఇమ్యూనిటీ వల్ల కోవిడ్ కూడా మనకు ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నిజానికైతే పిల్లలు వాంతి చేసుకోవడం అన్నది సాధారణమే. అయితే ఎక్కువసార్లు వాంతి చేసుకున్నా, వాంతులతో పాటు ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్య తలెత్తడం, బలహీనంగా తయారవడం లాంటి సంకేతాలు కనిపిస్తే పిల్లల డాక్టర్ని కలిసి కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్స తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.